హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. నా పేరైతే విజయరాణి. ఈరోజైతే ఇంకొక ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా వస్తున్నాయి కదా, కాబట్టి ఈరోజైతే మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారా? నేను ఇటలీలో రావటం కొన్ని వీడియోస్ అయితే చేశాను. అసలు ఇటలీలో ఎప్పుడొచ్చాను, ఏంటి, ఇలా వీడియోస్ చేశాను. అవి చూడకపోతే ఇటలీ వీడియోస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడైతే చూడండి. ఆల్రెడీ నా చేతిలో కొన్ని కార్డులు అయితే పెట్టుకున్నాయి. ఇవి ఏంటి పెట్టుకున్నాను, ఏంటి అనేది చూడాలంటే ఇంకెందుకు చెప్పేస్తానండి. నేను కూడా ఫస్ట్ ఇటలీ వచ్చినాకైతే గనక నేను చెప్పేశాను ఆల్రెడీ మన వీడియోలో. ఫ్యామిలీ కాగితాల మీద అయితే నేను ఇటలీ వచ్చాను. రాగానే మనం కొన్ని కాగితాలు అయితే అప్లై చేసుకోవాలి. అవి ఏ కాగితాలు అప్లై చేసుకోవాలి, ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత మనమైతే గనక ఇది మెడికల్ కాగితం అనేది ఉంటుందండి. ఈ మెడికల్ కాగితం అయితే అప్లై చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే కనుక మనం డాక్టర్ దగ్గరికి, మన డాక్టర్ పేరు దీని మీద ఉంటుందండి. ఇక్కడైతే మన డాక్టర్ పేరు ఉంటుంది కాబట్టి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చూయించుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా మనం 1 వీక్ ముందు కాల్ చేసి పలానా డేట్ మనం ఫిక్స్ చేసుకుంటే, మనం పలానా డేట్ కావాలి అంటే కనుక వాళ్ళు ఇస్తారు. మనం 5 మినిట్స్ ముందు ఎంటర్ అయితే సరిపోతుంది, చక్కగా చూయించుకోవచ్చు. కొన్ని మెడిసిన్స్ కూడా ఫ్రీ ఉంటుందండి. ఇక్కడ అన్ని ఫ్రీ అయితే నేను చెప్పలేను. కొన్ని మెడిసిన్స్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏం రాస్తారంటే దీని మీద మన పేరు రాస్తారు, ఇంటి పేరు ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మనకి ఏ డాక్టర్ పేరు ఏంటి అనేది ఉంటుందండి. ఇదైతే మనకి డేట్ అనేది ఇస్తారండి. ఆ డేట్కి అయితే ఇది డేట్ అయిపోతుంది, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన పేపర్ అయితే ఇది. నెక్స్ట్ అయితే కనుక ఇదండి. ఇదైతే కొదిచ్చే ఫిస్కల్ అంటారు. ఇదైతే కనుక మనకి ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఇది మటుకు అడుగుతారు. దీని మీద అయితే కనుక కొంత కోడ్ అయితే ఉంటుందండి. ఆ కోడ్ అయితే రిజిస్టర్ అయి ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ చిన్నది పిన్ వస్తుంది, మనకేంటంటే స్కాన్ చేయడానికి యూజ్ అవుతుంది. దీంట్లో కూడా మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి. దీంట్లో అయితే మన ఫోటో అయితే ఉండదు. ఇది కూడా శానిటరీ కార్డు టైపే, మన సరితారియా కార్డ్ అండి. ఆ టైపే ఇది కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి ఏదన్నా మెడిసిన్ తీసుకున్నప్పుడు మనం ఈ కార్డు ఇస్తే దీని మీద పిన్ ఉంటుంది. అది ఓకే చేస్తే కనుక దాని మీద మంద పడుతుంది. అప్పుడు మనకేంటంటే సెత్తేత్రెంత్ అనేది ఒకటి అప్లై చేసుకోవాలి. అది కూడా నేను చెప్తాను ముందు వీడియోస్లో అయితే. దానికి ఇదైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్త్ ఐడెంటిటీ అండి. మనకి ఇండియాలో ఆధార్ కార్డు ఎలా అయితే అలాగే ఉంటుంది. ఇక్కడైతే ఫోటో కూడా ఉంటుంది చూడండి. ఇక్కడైతే నా ఫోటో అయితే ఉంటుంది. ఇదైతే కనుక దీనికి ఎండింగ్ డేట్ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంటుంది. ఆ తర్వాత మనం వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలి. ఇదైతే కొమ్మునేలో చేసుకోవాలండి. అమౌంట్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు నేను చూపించిన రెండు అయితే ఫ్రీయేనండి. ఎలాంటి అమౌంట్ అయితే కట్టే పని లేదు. దీనికైతే అమౌంట్ తీసుకోవాలి. ముందే వెళ్ళి మనం ఏ డేట్ రమ్మంటారు ఏంటి అనేది అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలండి. దీనికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదైతే కనుక ప్రతి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. మనకి దీని మీద ఉండేదైతే ఇంటి అడ్రస్ మొత్తం ఉంటుందండి. ఇదైతే మనం ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకొని తిరగవలసినవి అయితే కనుక ఈ రెండు అయితే కనుక ఎప్పుడు మన బ్యాగ్లో అయితే ఉండాల్సినవి. ఈ రెండు మన బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఉండాలి. నేనైతే పాస్పోర్ట్ ఎప్పుడు పెట్టుకోనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్డ్స్ అయితే కావాలి. ఇంకోటి అసలు మెయిన్ కార్డ్ అండి ఇది కూడా ఏంటి అంటే మన ఫోటోతోనే ఉంటుంది. ఇదైతే కనుక కార్తది సజ్జోర్ను అని అయితే అంటారు. చూసారు కదా, ఈ ఫోటోతో ఉంటుంది. కార్తది సజ్జోర్ను అంటారు. ఇదైతే మామూలుగా అయితే సజ్జోర్ను ఇస్తారండి. 1 ఇయర్ 2 ఇయర్స్ అలా ఇస్తారు. మనం జాబ్ చేస్తున్నట్టు ఒకటి మనకి కాంట్రాక్ట్ పేపర్ అయితే ఉంటుంది. అది కస్తూరా తీసుకెళ్ళాలి. ఇది మనకి రావాలి అంటే కనుక ఫస్ట్ పోస్ట్ ఆఫీస్లో మనం మొత్తం అప్లై చేసుకుంటే పోస్ట్ ఆఫీస్లో మనకి డేట్ ఇస్తారు. ఆ డేట్ మనం వెళ్ళినప్పుడు మనకేంటంటే కుద్దని ఒకటి ఉంటుంది. 1 ఇయర్ సంబంధించిన సర్టిఫికేట్ లాగా ఉంటుంది. 1 ఇయర్ మన శాలరీ సర్టిఫికేట్ అండి. అదొకటి 3 బొస్తా పగడు 3 శాలరీ సర్టిఫికేట్స్, లాస్ట్ 3 అవి తీసుకొని మనకి ఇవన్నీ సబ్మిట్ చేసుకొని మన ఇంటి అడ్రస్ మొత్తం ఉంటుంది, మన పాస్పోర్ట్ ఇవన్నీ దాంట్లో ఫోటో స్టాట్లు పెట్టేసి పోస్ట్ ఆఫీస్లో అప్లై చేసుకుంటాము. ఆ తర్వాత కస్తూరా అని ఉంటుంది, అంటే పోలీస్ స్టేషన్ అండి. కస్తూరాకి వెళ్ళిన తర్వాత ఈ అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడైతే అన్ని ఫోటో స్టాట్లు సబ్మిట్ చేసి ఈ అమౌంట్ అనేది కట్టాలండి. దీనికైతే అమౌంట్ కంపల్సరీ కట్టాలి. ఈ అమౌంట్ కట్టిన తర్వాత మనకి ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ మనం కస్తూరాకి వెళ్ళాలి. కస్తూరా అంటే ఆల్రెడీ చెప్పాను కదా, పోలీస్ స్టేషన్.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఏలు ముద్రలు వేస్తారు. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలండి. అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు. మన ఫోటోస్టాట్లు ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాయి. ఒరిజినల్స్ మనకు మనం హ్యాండ్తో పట్టుకొని వెళ్ళిన తర్వాత మనకి కొంత టైం 3 మంత్స్ 4 మంత్స్ ఆ విధంగా మనకు మళ్ళీ మెసేజ్ ఫోన్కి వస్తుంది. అప్పుడు వెళ్ళి కార్డు అయితే తెచ్చుకోవాలి. ఇది నాకైతే కనుక కార్తది సజ్జోర్నో వచ్చింది. కార్తది సజ్జోర్నో 2 రకాలు ఉంటుంది. సజ్జోర్నో అంటేనేమో ప్రతి ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. నాదైతే కనుక 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్కి వస్తుంది. ఈ 10 ఇయర్స్కి రావాలన్నా ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ఉండదు. 5 ఇయర్స్ తర్వాత మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది మనం వెళ్ళి స్కూల్స్లో ఏ స్కూల్లో ఇస్తారో మనకు దగ్గరగా ఉన్న స్కూల్లో అయితే ఇస్తారు. అక్కడికి వెళ్ళి దీన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో పాస్ అయితే ఇది ఇస్తారండి. పాస్ అవ్వకపోతే అయితే ఇది ఇవ్వరు. ఈ పాస్ అయిన తర్వాత చక్కగా ఇది మనం తీసుకుంటే మనం 10 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకున్నప్పుడల్లా ఎగ్జామ్ రాసే పని లేదు. ఫస్ట్ ఒక్కసారి రాస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికైతే కనుక ఇప్పుడు ఈ రెండిటికే అమౌంట్ అనేది కట్టాలండి. మిగిలిన వాటికైతే కట్టే పని లేదు. ఇది మటుకు ఎప్పుడు బ్యాగ్లో ఉండాలి. ఇది మటుకు మన ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది పోయింది అంటే మనకు తెచ్చుకోవడం చాలా కష్టం అండి. ఇది కూడా పోతే తెచ్చుకోవడం కష్టమే. కాకపోతే ఏంటంటే ఇది పోతే మనం ఏంటంటే పోలీస్ స్టేషన్, కస్తూరాకి పోలీస్ స్టేషన్ అంటే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకో. మనకి పోయినాయి అంటే వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు. ఆ తర్వాత మనం కొమ్మునేకెళ్ళి మళ్ళీ అప్లై చేసుకొని తెచ్చుకోవాలి. దీని కాస్ట్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు. 25 యూరోలు అయితే పడుతుంది. యూరో అయితే 100, 103 అలా ఉందండి. ఒక యూరో రేట్ అయితే కనుక ఇది 25 యూరోల వరకు పడుతుంది. దీంట్లో కంపల్సరీ మన ఇంటి అడ్రస్ మొత్తం ఉంటుందండి. మనకి ఇంటి అడ్రస్ లేకపోతే కనుక ఈ కార్డు తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంటి అడ్రస్ మీద ఈ కార్డు అయితే ఇస్తారు. ఇంక ఇదైతే ఒకప్పుడు కొదిచే ఫిస్కాలండి. ఇప్పుడైతే కనుక ఇప్పుడైతే ఇది వస్తుంది. ఇది కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఒకసారి అప్లై చేసుకుంటే ఇది డేట్ అయిపోగానే మన ఇంటికి ఆటోమేటిక్గా ఈ కార్డు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అప్లై చేసుకునే పని అయితే ఉండదు. ఇది కూడా ఎప్పుడు మనకు అయిపోగానే మనం వెళ్ళి అప్లై చేసుకోవాలండి. కొదిచే ఫిస్కాల ఆఫీస్ అని ఒకటి ఇటు వేరే ఆఫీస్ ఉంటుంది. కొదిచే ఫిస్కాల ఆఫీస్కి రెంట్ అప్లై చేసుకోవాలి. ఇది డాక్టర్ది. ఇంకా ఇది కూడా అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే ఏ డాక్టర్ ఏదనేది రాసుకుంటే వస్తుంది. ఇది మటుకు అయిపోగానే మనం చూసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందే. ఒకవేళ మనం వద్దు, ఈ డాక్టర్ వద్దు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం డాక్టర్ని మార్చుకోవాలి. ఈ డాక్టర్ కాదు ఇంకో డాక్టర్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం డాక్టర్ ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకేమంటారంటే అక్కడ మీ డాక్టర్ ఫంక్షన్కి వెళ్తున్నారు, మీకు ఏ డాక్టర్ కావాలంటే వాళ్ళని మార్చుకోండి, లేదంటే ఈ ప్లేస్కి ఇంకో డాక్టర్ వస్తారు అన్నప్పుడు మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం ఆ డాక్టర్ ప్లేస్కి మార్చుకోవాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే మన పాస్పోర్ట్ అనేది కావాలి. ఆ తర్వాత వచ్చేసి కొదిచి ఫిస్కాల ఈ 2. ఒకవేళ పాస్పోర్ట్ ఒక్కటి ఉన్నా సరే ఇది ఇస్తారండి. ఈ విధంగా అయితే ఇక్కడికి వచ్చినాక డాక్యుమెంట్స్ ఉంటుంది. ఇదేం ఓల్డ్, ఒకప్పుడు ఇది వచ్చేది, ఇప్పుడైతే ఇది ఆపేశారు. ఇది వరకే వస్తుందండి. పాత వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది. నాకైతే కార్త సజ్జోర్నోనండి. ఈ కార్త సజ్జోర్నో కూడా మనం 10 ఇయర్స్ అయిపోతుంది అనగా ఒక 9 ఇయర్స్ తర్వాత మనకి ఫోటో మన ఫేస్ అవి మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అనేది కట్టి మనం రెన్యువల్ చేసుకున్న తర్వాత కస్తూరాకి వెళ్ళి ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇవైతే కనుక ఇక్కడికి వచ్చినాక అప్లై చేసుకోవాల్సిన కార్డ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అయితే అనుకుంటున్నాను. ఇది ఓకే అని మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మన వీడియో కింద రాయండి. నేను ఇంకా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. ఇంకెందుకు లేట్, లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అనేది మరొకండి. చక్కగా కామెంట్ చేయండి. ఇంకా నేను కొన్ని చెప్తూ ఉంటానన్నా కదా, ముందు వీడియోస్లో మళ్ళీ చెప్తుంటా. మీరు నాకు ఇక్కడ కాకుండా పర్సనల్గా ఏమన్నా మెసేజ్ చేయాలి అంటే కనుక నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. అక్కడ హ్యాపీగా మెసేజ్ చేయొచ్చు. అక్కడ కూడా నేను రిప్లై ఇస్తానండి. చూసినప్పుడు ఇస్తాను. ఈ వీడియోస్ కింద కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ కూడా చూసినప్పుడు ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. వారానికి ఒక పెద్ద వీడియో కానీ 2 వీడియోస్ కానీ వస్తాయి. సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్కి అయితే రోజు ఒక వీడియో పెడితే సండే వరకు అయితే మన ఛానల్లో ఎలాంటి వీడియో రాదు. సండే రెస్ట్గా అనుకొని ఏ వీడియో పెట్టడం లేదు. ఓకేనా? బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.